కరతాళధ్వనుల చేత మనం స్వాగత సత్కారం. బలం గురోః ప్రవర్ధతాం, బలం గురోః ప్రవర్ధతాం. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాङ्మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. గంగాతరంగరమణీయజటాకలాపం గౌరీ నిరంతర విభూషితవామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భజ విశ్వనాథం. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఓం నమః శివాయై చ నమః శివాయ. పార్వతీ పరమేశ్వర కళ్యాణ కార్యక్రమంలో ఎవరి ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటూ ఉండగా శివుడు సప్తఋషులను ఒక శుభముహూర్తంలో తన పెళ్లికి సంబంధించిన శుభలగ్నం నిర్ణయించి రమ్మని హిమవంతుని దగ్గరికి పంపాడు కూడా. వాళ్ళు దానికి ఏర్పాటు చేసుకున్నారు వెళ్ళడానికి. ఈలోపు దేవతలకు ఒక చిన్న బుద్ధి పుట్టిందిట. చిన్న బుద్ధి అంటే దుర్బుద్ధి. దేవతలకు కూడా దుర్బుద్ధులు పుడతాయండి. కాకపోతే దేవతలు చేసే పనులు లోకోపకారానికి ఉపయోగపడతాయి. మనలాంటి వాళ్ళకి పుట్టే దుర్బుద్ధులు మనల్ని ఇతరుల్ని కూడా దెబ్బతీస్తాయి. దుర్బుద్ధి తనను తాను ముందు పాడు చేస్తుంది. అందుకే సాధ్యమైనంత వరకు దుర్బుద్ధి పనికిరాదన్నారు. వాళ్ళకి ఏం ఆలోచన వచ్చిందిట? శివమాయ వల్ల, అది కూడా శివమాయ వల్లే అన్నాడు. శివమాయా విమోహితా సర్వే తే దేవతా. వాళ్ళంతా శివమాయా విమోహితులైపోయిన కారణం చేత వాళ్ళకు దుర్బుద్ధి పుట్టి ఏమనుకున్నారట, ఈ హిమవంతుడు శివుడి మామగారు అవుతాడు, తన కూతుర్ని శివుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు, ఆయన కాళ్ళు కడుగుతాడు, జగత్తంతా శివుడి పాదాలు పట్టుకోవాలి అని తహతహలాడిపోతూ ఉంటుంది. ఎంత ప్రయత్నించినా శివుడి కాళ్ళు కనపడవు, కళ్ళు కనపడవు. ఆయన విగ్రహ రూపంలోనో లింగ రూపంలో దర్శనమిస్తే చూడడమే తప్ప శివుడిని సాక్షాత్కార దర్శనం చేసుకునేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. అటువంటిది శివుడు అంతటి వాడు హిమవంతునికి అల్లుడైపోతే హిమవంతుడు ఆయన కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకుంటే ఈ హిమవంతుడు శాశ్వతంగా కైలాసానికి వెళ్ళిపోతాడు. మేనాదేవి కైలాసానికి వెళ్ళిపోతుంది. అప్పుడు భూలోకంలో హిమాలయ పర్వతమే ఉండదు. హిమాలయ పర్వతం ఉండకపోతే స్వర్గం ఉండదు. భూలోక స్వర్గం హిమాలయ పర్వతం అంటే. స్వర్గం భూలోకంలో ఉండదు గనక, అంటే హిమవంతుడే ఉండడు గనక అటు వినపడతాను, ఇక్కడైతే కనబడి వినబడతాను. అక్కడున్న వాళ్ళకి మానసికంగా కనబడతాను, ఇక్కడున్న వాళ్ళకి కళ్ళకు కనబడతాను. కళ్ళకు కనబడిన వాడు మనసు చెదిరిపోవచ్చు, కానీ మానసికంగా కనబడేవాడి మనసు చెదరదు. కాబట్టి ఆ పక్కన కూర్చున్నవాడు కూడా అదృష్టవంతుడే. ఈ అదృష్టాలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. అందరూ కలిసి దర్శనానికి వెళ్ళారట శివుడి దగ్గరికి. పాపం రెండింటికే లేచి వెళ్ళారట. ముందున్నవాళ్ళు ముట్టుకున్నారట, వెనకున్న ఆయన నా కర్మండి నాతో ఆపేశారండి అన్నాడు. ఈ నీతో ఆపడం అంటే నాకు అర్థం కాలేదనుకోండి. సరిగ్గా నా సమయానికి నన్ను
లోపలికి వెళ్ళవలేదండి, నేను ముట్టుకోలేదు, అందరూ ముట్టుకున్నారు. ఇక ఆ ముట్టుకున్న వాళ్ళు అక్కడి నుంచి అందరూను మేము ముట్టుకున్నాం, నీలో పాపం ఉన్నది, ముట్టుకోలేదు అని దెప్పారో చూశారో ఏం చేశారో ఇక్కడి నుంచి ఇరికి బెంగ. వాళ్ళు ముట్టుకోవడం ఏమిటి, నేను ముట్టుకోలేకపోవడం, నేనేం పాపం చేశాను, వాళ్ళేం పుణ్యం చేశారు. వాళ్ళు బయటకు వచ్చాక ఊరుకుంటారా? మాకు స్పర్శ దర్శనం దొరికిందండోయ్, బాగా ముట్టుకున్నామండోయ్, నున్నగా శివుణ్ణి అలా నిమిరేశాం, ఇంతలో మెళ్ళో దండ కూడా వేశారు అని ఒకళ్ళు, వస్త్రం వేశారని ఒకళ్ళు పొగుడుకుంటూ ఉంటే ఇంక ఈయన ఏమైపోతాడు? ముట్టుకున్నంత మాత్రం చేత వాడేమీ గొప్పవాడు కాదు, ముట్టుకోలేనివాడు దురదృష్టవంతుడు కాదు. ఈ ముట్టుకున్న వాళ్ళందరికంటే కూడా ముట్టుకోని వాడిని ఒక్కోసారి దగ్గరికి పిలిచి శివుడు తొందరగా ముక్తి ఇచ్చేస్తాట. ఎందుకంటే వీడికి బెంగ ఎక్కువ ఉంటుంది కనుక. ముట్టుకున్నవాడికి అహంకారం వస్తుంది, నేను కాబట్టి ముట్టుకున్నానని. ఈ ముట్టుకున్నవాడు బెంగ పెట్టుకున్నాడుగా, రెండింటి దగ్గర నుంచి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు పారాయణ దగ్గరలో కూడా నేను ఒక్కడిని ముట్టుకోలేదు అని బాధపడతాడు. ఈ బాధ శివుడికి ఇంకొంచెం బాధ కలిగిస్తుంది. పోలేరు అంత దుఃఖపడుతున్నావు, ఈ జన్మలో నేను కైలాసానికి పట్టుకుపోతాను అంటాడు. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. శివలీలలు చాలా విచిత్రం అన్నమాట. ఆయన పరీక్షలు ఎంత గొప్పగా ఉంటాయో చెప్పనా? రోజు దిక్కుమాలిన చట్నీయో ఉప్మాయో చేసేవాడు ఒక్క పితృ కార్యక్రమం రోజున ఏమీ తినకూడని రోజున సాంబార్ ఇడ్లీ చేస్తాడు. ఇంకా చూడండి, ఈ తద్దినం పెట్టడానికి కూర్చుని టిక్కెట్లు కట్టినటువంటి వాళ్ళు, ఏది గోత్రం ఇచ్చిన వాళ్ళు కొత్తలాడిపోయి చూసారా ఏమిటి కుట్ర, రోజునేమో దిక్కుమాలిన బజ్జీ పెడతారా, లేకపోతే అదేదో పుణుకు పెడతారా, లేక ఉప్మా పెడతారా, ఈరోజు మాత్రమే శుక్రవారం నాడు మధ్యాహ్నం తద్దినం అని చెప్పి మాకేమో ఎదురుగుండా మిగతా వాళ్ళంతా సాంబార్ వేసుకుని చట్నీ వేసుకుని ఇడ్లీ తింటూ ఉంటే మేమేమో ఏం చేయాలి, అలా పెడతాడు లోభం. చూసారా, ఇది శివపరీక్ష. వీడు సాంబార్ ఇడ్లీ మీద ఆశ పెంచుకొని దాంతో ఆ లోభంలో పడి తద్దినం మాంతాడా లేదా. అందుకే ఏకాదశి కూడా కెలుక్కుంటారు కొందరు. ఏకాదశి వంకతోటి ఈ తద్దినం ఎగ్గొట్టేసి ఆ సాంబార్ ఇడ్లీ తిందామని. సరే, ఏది ఏమైనప్పటికీ చాలా విచిత్రమైందనమాట. ఈ పూటే పెడతాడనమాట ఈ పరీక్ష. చూడండి, రోజు అలా ఉండదు. ఏనాడు ఇష్టం లేని దిక్కుమారిన ఉప్మా చేసి పెట్టినవాడు ఈరోజు ఇలా పెట్టాడంటే వీడు దీని మీద దృష్టి పెడుతున్నాడా లేదా, ఈ తిండి మీద వ్యామోహం వచ్చి పితృ కార్యక్రమం ఆపుతాడా లేదా. కానీ మీరు నెగ్గేశారనుకోండి. శివుడి పరీక్షలు ఇవే చాలాసార్లు చెప్పారు. కాశీ వచ్చిన వాడిని చివరిదాకా పరీక్షిస్తాడు. గురువుగారు ఉపన్యాసం విని ఆనందంతో వచ్చామండి, తీరా వచ్చిన తర్వాత ఇక్కడ ఒకళ్ళిద్దరు మమ్మల్ని గై అన్నారండి అని పళ్ళు పటపట కొరకి, తద్వారా కాశీకి రాకుండా గురువుగారితో యాత్రకు రాకుండా చేయడానికి శివుడు అప్పుడప్పుడు కొంతమంది చేత తెప్పిస్తాడు, తిడతాడు. కాశీ వచ్చిన దగ్గర నుంచి తిరిగి ఇంటికి వెళ్ళేదాకా ఇక్కడ ఉండని బట్ట శివుడు, ఇక్కడ ఉంటే మోక్షం వస్తుంది. మోక్షం అంత తేలిగ్గా వీళ్ళకి రాకుండా ఉండడానికి కాలభైరవుడు, దండపాణి, ఇక్కడ ఉన్నటువంటి ఇంకా మహానుభావులైన శివుడి యొక్క అనుయాయులు, ముఖ్యంగా ఎవరని చెప్పాను మీకు చాలాసార్లు, ఇద్దరుంటారు. చెప్పండి. అమ్మాయ, సంభ్రముడు, ఉద్భ్రముడు. స్పష్టంగా చెప్పాలి. సంభ్రమోద్భ్రములను ఉంటాడు. అందులో సంభ్రముడు ఏం చేస్తాడనమాట, ఎయిర్పోర్ట్లో దిగ్గానే మన్ని పైనుంచి కింద దాకా కస్టమర్స్ వాళ్ళు పరీక్షించేలా చేస్తాడు. రాక కాశీ వచ్చాం, ఈ పరీక్ష పెట్టరా, ఇంకెప్పుడు రాకూడదు అనిపించేలా విసిగిస్తాడు. లేదా రైల్వే స్టేషన్లో దిగ్గానే తుపుక్కుని మీద ఎవడో కిళ్ళీతో ఉమ్ముతాడు. కాశీ అంటే గొప్ప అనుకుని వచ్చాం, మీద ఉమ్మాడు వీడు, ఇంకా కాశీ రాకూడదు అనే అసహ్యం కలిగేలా ఈ సంభ్రముడు ఉమ్ములే ఇస్తాడు. ఒక్కొక్కడికి పరుసు పోగొడతాడండి, ఒక్కొక్కడు గొలుసు కత్తిరించి వెళ్ళి ఇచ్చేస్తాడు. ఈ సంభ్రముడి పరీక్షలు ఇలా ఉంటాయి. అప్పుడు కనుక మనం అసహ్యించుకుని కాశీలో అడుగు పెట్టకూడదు, వెళ్ళిపోవాలనుకుంటే ఇంకా మన కర్మ కాశీకి రాము, మోక్షం రాదు. అప్పుడు గనక మనం ఇది శివ పరీక్ష, ఇక్కడికి వచ్చిన వాడిని శివుడు ఇలాగే పరీక్షిస్తాడు. నువ్వు ఏం చేసినా సరే, చంపినా, కొట్టినా, ఉమ్మినా, చివరికి తీసుకెళ్ళి మురికి కాలంలో పారవేసినా, ఎన్ని పరీక్షలు పెట్టినా, ఈశ్వర కాశీ విడిచిపెట్టం, మళ్ళీ వస్తాం, గురువుగారు ఎక్కడ యాత్ర పెట్టినా మళ్ళీ వస్తాం అని మొక్కుకున్నావా, వెంటనే పరీక్షలు నెగ్గి ఉద్భ్రముడు అనేవాడి ద్వారా సాయం కలుగుతున్నారు వాడు. వెంటనే ఉద్భ్రముడు ఏం చేస్తాడు, పోయిన పరుసు తిరిగి మళ్ళీ ఇంకోళ్ళ ద్వారా పట్టుకొస్తాడు. పరుసు ఇక్కడ వదిలేశారా అని వాడే అవడో పట్టుకొచ్చేస్తాడు. సంభ్రముడు గొలుసు కత్తిరించాడుగా. ఈ ఉద్భ్రముడు మనం శివుడి యొక్క మాయకి తట్టుకున్నాం కనుక, ఆయన ప్రార్థించాం కనుక, ఆ గొలుసు పిన్నీసుకు పెట్టబడి మళ్ళీ ఆ జాకెట్లోనే ఉండేలా చేసి మనకి దక్కేలా చేస్తాడు. ఇలా ఎప్పటికప్పుడు సంభ్రమ ఉద్భ్రమ, ఒకడు చిక్కు పెడతాడు, ఒకడు తీరుస్తాడు. ఒకడు దాత, ఇంకోడు విధాత. దాత అన్నవాడు చిక్కులు పెడతాడు, విధాత చిక్కులు తీరుస్తాడు. ఎప్పుడు మొక్కుకుంటే, ఆ పరీక్షలో నిలబడితే. ఈ దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. కాబట్టి
ఎప్పుడు శివమాయ అలా ఉంటూనే ఉంటుంది. ఆ శివమాయ వల్ల దేవతలకి ఈ పిచ్చి రావటం ఏంటి? లేకపోతే ఈ హిమవంతుడే కనుక స్వర్గలోకానికి మూలకారకుడైనటువంటి వాడు, భూలోక స్వర్గమని పిలువబడేటటువంటి వాడు కైలాసానికి వెళ్ళిపోతే ఇంక భూలోకంలో స్వర్గం ఉండదు కనుక అందరూ స్వర్గానికి వస్తారు. స్వర్గం అంతా కిటకిటలాడిపోతుంది. అమ్మో, దీపావళికి కాశీ కిటకిటలాడిపోయినట్టుగా, సత్రాలు కిటకిటలాడినట్టుగా స్వర్గం కిటకిటలాడితే కష్టం, మన వల్ల కాదు. కాబట్టి భూలోకంలో హిమవంతుడు ఉండాలి. పైగా హిమవంతుడు రత్నస్వరూపుడు, సంపత్స్వరూపుడు అని పేరు. భూదేవికి రత్నగర్భ అని పేరు రావడానికి మూలకారకుడు హిమవంతుడని నేను గది ఇందులో ఉంది, చూడండి, శివపురాణంలో ఉంది. భూదేవికి రత్నగర్భ అని ఎందుకు పేరు వచ్చిందంటే అనేక రత్నములను తనలో ఇముడ్చుకున్న హిమవంతుడనే ఒక పర్వతం ఉండడం వల్ల. ఈ హిమవంతుడే కనుక కైలాసానికి వెళ్ళిపోతే ఇంకా భూలోకానికి రత్నగర్భ అనే పేరు ఎందుకు వస్తుంది? రాదు. ఏమైనా ఈ హిమవంతుడికి ముక్తి రాకూడదు, స్వర్గానికి దెబ్బ తగలకూడదు, భూదేవికి రత్నగర్భ అనే పేరు పోకూడదు. ఇన్ని రకాలుగా ఆలోచించారు. ఇందాక చెప్పానుగా మీకు, వాళ్ళు ముట్టుకున్నారు, వీళ్ళు ముట్టుకోలేదు. హిమవంతుడి కైలాసం వస్తుంది, మనకి రాదు. ఇది చివరి కొసమెరుపు కోరిక వాళ్ళది. కొసమెరుపు బాధ ఏమిటంటే, మేము దేవతలమా, ఎంతో కష్టపడి స్వర్గం పొందాం, ఇంద్రుడంతటి వాడిని నేను పదవిలో ఉన్నాను, ఈ దేవతల దిక్పాలకులంతా తక్కిన పదవుల్లో ఉన్నారు, దిక్కులకి అధిపతులు అయ్యారు, ఇంకా ఎంతోమంది దేవతలు గొప్ప గొప్ప బాధ్యతలు నిర్వహిస్తున్నారు, వీళ్ళెవరికి ముక్తి రాదు. ఎందుకంటే దేవతలంతా శరీరం విడిచిపెట్టిన తర్వాత ఒక్క ఇంద్రుడు తప్ప తక్కిన వాళ్ళంతా మళ్ళీ భూలోకంలో జన్మించాలి. దిక్పాలకులు పక్కన పెట్టండి. ఇంద్రుడు మొదలైన దిక్పాలకుల యొక్క లెవెల్ వేరు, తక్కిన దేవతలు మాత్రం ముక్తి పొందరు. వాళ్ళంతా పుణ్యం చేసుకుని స్వర్గానికి వెళ్ళారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. వీళ్ళు చేసుకున్న పుణ్యం కొంతకాలానికి అక్కడ క్షీణించిపోతుంది. ఎందువల్ల? స్వర్గానికి వెళ్ళాక వీళ్ళు భోగాలు అనుభవిస్తారు కనుక. బ్యాంకులో అట్టే పెట్టిన బ్యాలెన్స్ అంతా రోజు క్రెడిట్ కార్డుతోటో డెబిట్ కార్డుతోటో లాగేగా బ్యాంక్ ఏమవుతుంది? చివరికి నిల్లు, సంపాదన లేదు, అదే లాగేస్తున్నావు. అప్పుడు కొంతకాలానికి ఏముంటుంది? ఏముండదు. అలా ఎలా అయితే దాచుకున్న ధనం అంతా ఖర్చు పెడితే అందులో పైసా లేకుండా పోతుందో, స్వర్గానికి వెళ్ళాక వీడు పుణ్యం చేయడు, కేవలం భోగాలు అనుభవిస్తాడు కనుక ఈ పుణ్యమంతా క్షీణించిపోవటం వల్ల చివరికి కొంతకాలానికి మళ్ళీ భూలోకంలో పడిపోతాడు. మళ్ళీ భూలోకంలో పుట్టి తపస్సు చేస్తేనే ముక్తి వస్తుంది తప్ప దేవతలకి మాత్రం ముక్తి లేదు. ముక్తి రావాలంటే మానవులకు మాత్రమే వస్తుంది. అది కూడా ఈ భూలోకంలో అవిముక్త క్షేత్రం వంటి దివ్యక్షేత్రాల్లో వస్తుంది. మళ్ళీ కొన్ని ఖండాల్లో ఉన్న వాళ్ళకి ఎప్పటికీ ముక్తి రాదు. కాబట్టి అమెరికా దేశం ఇలాంటి వాటిల్లో చాలా కష్టపడాలి ముక్తి రావాలంటే. ఇక్కడ మాత్రం ముక్తి వచ్చేస్తుందిట, చిన్న పనితో ముక్తి వస్తుందిట. అందుకే చివరి రోజుల్లో ఇక్కడికి రావడానికి ప్రయత్నిస్తారు. తక్కిన చోట రాదని కాదు, శ్రమ ఎక్కువ పడాలి. ఇక్కడంతా శ్రమ పడకుండా హరహర అంటే చాలు ముక్తి వస్తుంది. ఒక అరగంట గురువుగారు ఉపన్యాసం వింటే ముక్తి వస్తుంది. అక్కడంత తేలిక కాదు. కాబట్టి మళ్ళీ దేవతలు కూడా ఇక్కడ పుట్టాలి. దేవతలమైన మనకి లేని ముక్తి హిమవంతుడికి రావడం ఏమిటని కూడా మళ్ళీ ఈర్ష్య కలిగింది. అందుకని వీళ్ళంతా బృహస్పతి దగ్గరికి వచ్చి, బృహస్పతి నువ్వేం చేస్తావో తెలియదు, తక్షణం హిమవంతుడి దగ్గరికి వెళ్ళి ఆయన భార్య పక్కన ఉండగా శివుడు ఎందుకు పనికిరానివాడని శివుణ్ణి నిందించు, ఆయన భిక్షుకుడని నిందించు. ఆ నింద విని మేన ఏమైనా సరే నా కూతుర్ని శివుడికి ఇచ్చి పెళ్లి చెయ్యను అంటుంది. దాంతో శివుడి పెళ్ళి ఆగిపోతుంది. పెళ్ళి ఆగిపోతే హిమవంతుడికి మోక్షం రాదు, ఈ పని చెయ్యి అన్నారు. ఇంత పూర్వమే ఈ దేవతలు తారకాసురుడి బాధ తట్టుకోలేక బాబోయ్ శివ పెళ్లి చేసుకున్నారా, వీళ్ళ కర్మయోగం ఏంటంటే ఇప్పుడు ఇంతలోనే ఇలా మారిపోయారు అంటే క్షణక్షణాలు ఇలా మారిపోతాయన్నమాట. ఇదే మాయ అన్నానుగా, ఈ క్షణంలో ఉన్న బుద్ధి కాసేపట్లో ఉండదన్నమాట. ఏమైనా సరే నైమిషారణ్యం వచ్చేస్తాను, టికెట్ చేయించండి అన్నాడు ఒక ఆయన నిన్న. ఇది ఇక్కడే ఇదే హాల్లో. ఇప్పుడు పొద్దున్న వచ్చి ముహూర్తాలు ఉన్నాయండి అన్నాడు. ఇదే మాయ, క్షణక్షణములు అన్నారు. దిక్కుమాలిన మాయ. ఈ మాయలోంచి ఎవ్వడూ బయటపడలేడు. దేవతలకు కూడా మాయ వచ్చింది. ఎంత విచిత్రమైన మాయో చూడండి మరి. ఇప్పుడు బృహస్పతి పళ్ళు పటపట కొరికి తనలో తాను దేవతల ముందు తిట్టుకుని పైకి తిట్టలేడు గనక నానా బాధ పడిపోయి, దేవతలారా చివరికి మీరు కూడా ఇలా మారిపోయారా? శివుడంతటి వాడిని నిందించి శివుడి కళ్యాణం చెడగొట్టమని నన్ను పంపుతారా? ఇంద్రుడున్నాడు, ఆ మన్మధుడిని బాగా రెచ్చగొట్టాడు. రెచ్చిపోయిన మన్మధుడు ఆయన మీదకి వెళ్ళి ఒక దెబ్బకి చచ్చిపోయాడు. విచ్చుకున్న శివుడి 3వ కంటి చిచ్చుకి మచ్చుకైనా లేకుండా బూడిదైపోయాడు. అటువంటిది
నన్ను కూడా ఇప్పుడు పావుగా చేసుకుని ఉసిగొలుపుతారా? నేను వెళ్ళి శివనింద చేయాలా? తెలిసి తెలియక శివనింద చేస్తేనే పాపం అంటే, కావాలని జ్ఞానవంతుడైన నేను, గురుండైన నేను శివుణ్ణి తిడితే ఇక నాకు అధోగతులు కాదు. ఏదో కష్టపడి బృహస్పతీశ్వరలింగాన్ని కాశీలో ప్రతిష్ఠించాను. ఆ లింగ ప్రతిష్ఠ వల్ల గ్రహం అయ్యాను. ఈ శరీరం విడిచిన తర్వాత గ్రహస్థితి నుంచి శాశ్వతంగా అనుగ్రహ స్థితికి పోతున్నాను, కైలాసానికి పోతున్నాను. ఈ పని నేను చేయను అనుకో. గురువుగారు మీరు కూడా చేయకపోతే ఎలాగండి అన్నారట. అంటే గురువుగారు అంటే ఏ పని పెడితే ఆ పని చేస్తారనుకుంటున్నావా? నువ్వు గురువుగారు అని పిలిచినంత మాత్రం చేత నేను లొంగను. మీకు అంతగా శివుడి కళ్యాణం చెడగొట్టాలని ఉంటే శివుణ్ణే పట్టుకోండి, ఆయనే ఈ పని చేస్తాడు. ఆయన ఉట్టి అమాయకుడు. ఈ ప్రపంచంలో అమాయకులు ఇద్దరు, ఒకడు శివుడు, ఇంకోటి పద్మాకరు. పాపం మరీ అందరినీ నెత్తికెక్కించుకొని ఎవడేమన్నా అది లొంగిపోతారు వాళ్ళు. పాపం ఆ లింగం గారు లొంగిపోతారు, ఈ పద్మాకరం గారు లొంగిపోతారు. ఈ అమాయకుల్ని బుట్టలో వేసుకోవడం ఎలాగో మీకు తెలుసు. కాబట్టి కైలాసానికి వెళ్ళి శివుడిని బుట్టలో వేసుకోండి అనగానే, గురువుగారు ఇది మంచి సలహా అని దేవతలు హుటాహుట్టిన కైలాసానికి వెళ్ళారు. శివుడి కాళ్ళ మీద పడిపోయారు. శంకర భక్తమానసవ శంకర దుష్టమదాసురేంద్ర నాశంకర పాండునీల రుచి శంకరవర్ణ నిజాంగ భోగిరాట్ కంకణ పార్వతీ హృదయ కైరవ మిత్ర యోగి హృత్ పంకజ పంకజాప్త జయ తాండవ ఖేళన భక్త పాలన. శంకర, భక్తుల మనస్సులను వశం చేసుకునే మహానుభవ, దుష్టులు, అహంకరించిన వాళ్ళు, మదం కలిగిన రాక్షసుల్ని నాశనం చేసేవాడివి. ఇదంతా బాగానే ఉందా? ఆయనలో 2 సంకర వర్ణాలు ఉన్నాయట. సంకరం అంటే కలిసినటువంటివి. ఒకటి పాండు, తెల్లని రంగు నీది. రెండవది నీల రుచి, కంఠం అంతా నీలంగా ఉంటుంది. తెలుపు నలుపులు కలగలిపినవాడ, ఈ 2 రంగులు కలిసినవాడ. నిజాంగ భోగిరాట్ కంకణ, నీ అవయవాల్లో పాములే ఆభరణాలు. ఆయనకి శరీరం అంతా సర్పాభరణాలు ఉంటాయి, నాగాభరణుడు ఆయన. పార్వతీదేవి హృదయం ఒక కలువ పువ్వు. ఆ కలువ పువ్వుని వికసింపచేసే కలువల రాయడవి నీవు. చంద్రుడు వస్తే కలువలు వికసిస్తాయి. పార్వతీ యొక్క హృదయం అనే కలువ నిన్ను చూస్తే వికసిస్తుంది. యోగుల యొక్క హృదయములు తామర పువ్వులు. ఆ తామర పువ్వులను వికసింపజేసే పంకజ బంధుడివి నువ్వు, సూర్యుడివి నువ్వు. తాండవ ఖేళన, భక్తపాలన రక్షించనగానే ఏం కావాలంటే ఇది ఇచ్చేస్తానన్నాడు ఆయన, తొందరపడి వెనక ముందు చూడకుండా. నీ పెళ్ళి నువ్వు చెడగొట్టుకోవాలి, ఏం చేస్తావో తెలియదు కానీ హిమవంతుడు మేన ఏకాంతంగా ఉండగా వెళ్ళి నిన్ను నువ్వు తిట్టుకుని నీ పెళ్ళి ఆపేయి అన్నారు. శివుడు వెంటనే జటాజోటల్లో గోక్కున్నాడు. ఎంత కష్టపడితే ఈ స్థితికి వచ్చింది. రేపో మాపో సప్త ఋషులు అక్కడికి వెళ్ళబోతున్నారు పెళ్ళికి ముహూర్తానికి. పెళ్లి ముహూర్తం పెట్టడానికి వాళ్ళు పెడుతూ ఉంటే ఆ సమయంలో పెళ్ళి ఆపమంటారేమిట్రా వీళ్ళు అనుకుని, సరే ఇచ్చాను కదా మాట అని ఠక్కన వెంటనే ఒక బ్రాహ్మణ రూపం ధరించాడు. అది కూడా పరమ వైష్ణవ స్వరూపం ధరించాట. మంచి అద్భుతమైన పట్టినామాలు పెట్టుకున్నాడు. పెట్టుకుని మేనా హిమవంతులు కూర్చున్న చోటుకి వెళ్ళాడు. మహానుభావులు ఎవరో వీర వైష్ణవులు వచ్చారనుకుని హిమవంతుడు ఆయనకి స్వాగతం పలికి ఆసనమిచ్చి కూర్చోబెట్టి, మహానుభావ తమరెవరు, ఎక్కడి నుంచి వచ్చారని అడిగితే, బ్రాహ్మణోహం గిరిశ్రేష్ఠ వైష్ణవో బుధ సత్తమ ఘటికీం వృత్తిమాశ్రిత్య భ్రమామి ధరణీతలే. నేనొక వైష్ణవ సంప్రదాయం కలిగిన బ్రాహ్మణోత్తముణ్ణి. ఘటికీ వృత్తిని పుచ్చుకున్నాను, అంటే జ్యోతిష్శాస్త్రాన్ని వృత్తిగా పెట్టుకున్నాను. ఈ గడియలవి లెక్కపెట్టి ముహూర్తాలు చెప్పి ఎవరి జాతకం ఏమిటో చెప్పేటటువంటి వాడిని ఘటికీ వృత్తి కలిగిన వాడు అంటారనమాట. అటువంటి వాడిని భూమి అంతా తిరుగుతున్నాను. తిరుగుతూ ఉండగా ఎవరో చెప్పారు, హిమవంతుడు తన కుమార్తె పార్వతీదేవిని శివుడికి ఇచ్చి పెళ్లి చేయబోతున్నాడు, ఆ పెళ్లికి ముహూర్తం పెట్టుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారని. జ్యోతిష్కుడిని కనుక నేనే నా అంతటా వచ్చాను. ఇంతకీ నువ్వు శివుడికి నిజంగానే నీ కూతుర్నిచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నావా అనగానే, అందులో సందేహం ఏముందండి, మా అమ్మాయి ఆయన కోసం తపస్సు చేసింది, ఆయన తపస్సు చేశాడు, ఆయన ఒప్పుకున్నాడు, అమ్మాయి అసలు ఆయనే దిక్కంటోంది. దేవతలు కూడా ఇదే మాట అన్నారు. కాబట్టి శివపార్వతుల కళ్యాణానికి రేపో మాపో మంచి ముహూర్తం నిర్ణయిద్దామనుకుంటున్నాం. ప్రస్తుతం మూఢం కనుక ముహూర్తాలు లేవు కనుక మూఢం పోయాక
ఏ మాఘమాసంలోనో మంచి ముహూర్తం పెట్టుకుందాం అనుకుంటున్నాం అనగానే ఆయన పక్కపక్క నవ్వాడు. ఇదిగో నేను చెబుతున్న మాట విను, నారదుడు మిమ్మల్ని మోసగించాడు, ఇంకా మహానుభావులంతా మిమ్మల్ని మోసగిస్తున్నారు. నాకు తెలిసినంత వరకు శివుడంత దరిద్రుడు ఈ ప్రపంచంలో లేడు. అంటే శివుడు తిట్టుకుంటున్నాడు తాను, శివుడు తాను దరిద్రుట. నిజానికి చాలామంది తెలియని అర్థం ఏంటో తెలుసా? ఈ చరాచర జగత్తులో ఉన్న ప్రతి ప్రాంతాన్ని కలిపి దరి అంటారు. దరి అంటే కొండకు హోటే కాదు, అణువు మొదలుకొని బ్రహ్మాండమంతటా వ్యాపించిన పరమాత్ముడిని దరిద్ర అంటారట. అది శివపురాణం చెప్పిన నిర్వచనం, నేను చెప్పలేదు, నేనేమి నా సొంత పెత్తనం చెప్పట్లా. దరిద్రుడు అంటే సర్వవ్యాపకుడు అని ఒక అర్థం. పైకి ఏమంటున్నాడు? ఏమీ లేని దరిద్రుడు శివుడు. భిక్షుకుడు, బట్టలు లేనివాడు, ఒళ్ళంతా నాగాభరణాలు పూసుకుంటాడు. మీ అమ్మాయి ఆయనకి ఇచ్చి పెళ్లి చేయటం అంటే చేతులారా కూతురి మెడకో బండగట్టి నదిలో తొయ్యడం వంటిది. ఎందుకంటే మీ అమ్మాయిని చంపడం మంచిది. బంధువులు లేరు, తల్లిదండ్రులు లేరు, పుట్టుక తెలియదు, ఎక్కడుంటాడో తెలియదు, ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు, పైగా కోపిష్టివాడని కూడా కొందరు చెబుతున్నారు. ఇదిగో నేను మంచివాడిని కనుక మీకు ఉపకారం చేద్దామని వచ్చాను, ఈ పెళ్ళి రద్దు చేసుకుంటే మంచిది అని వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళేటప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి చూసి మేన వింటూ ఉండగా, రోగిణో నౌషధం శస్యద్రోజతే, రోగికి పథ్యం ఏమాత్రం పనికిరాదు. ఎందుకని? ఆ రోగి చెప్పిన మాట వెంటట, ఒరే ఈ చేదు టానిక్ తాగరా, లేదా ఈ అన్నం తినకూడదు ప్రమాదం అంటే అన్నమే తింటాడు, ఇడ్లీ వద్దురా అంటే ఇడ్లీయే తింటాడు, ఈ రొట్టె వద్దురా అంటే అదే తింటాడు. రోగులకి ఎందుకో తెలియదు కానీ పథ్యం చేయమంటే కోపం వస్తుంది. ఆ ఔషధం న రోచతే, నిజానికి అది ఆరోగ్యానికి మంచిదైనా చెబితే వెండవాడు. కుపథ్యం, పనికిరాని పథ్యం ఉందే, చెడ్డ వస్తువు తినద్దంటే తింటాడు. ఒక్కొక్కప్పుడు జ్వరం వచ్చిన వాడికి బంగాళాదుంప పెడితే ఇంక అంతకంటే ఆత్మహత్య చేసుకోవడం మంచిదనమాట. ఆ బంగాళాదుంప తిన్నాడు చచ్చిపోతాడు వాడు. వద్దురా దుంప అంటే దుంప తిని తన దుంప తెంచుకుంటాడు. నిజానికి పథ్యం చేస్తే ఆరోగ్యం వస్తుంది, అపథ్యం చేస్తే అనారోగ్యం వచ్చి మరణిస్తాడు. అయినా చెప్పిన మాట రోగి వినడు. అలాగే మీరు కూడా వినకుండా నశించిపోకండి సుమా. పరమ పవిత్రురాలు అగ్నిస్వరూపిణి అయిన పార్వతిని పట్టుకెళ్ళి బూడిద పూసుకునేవాడికి ఇచ్చి పెళ్లి చేస్తే చివరికి బూడిద తప్ప ఏమీ మిగలదు. మళ్ళీ చెబుతున్నాను, అమ్మా మేనా, మీ ఆయన బుర్ర తక్కువవాడైనా నీ దగ్గర కొంచెం బుర్ర ఉన్నట్టుగా నాకు అనిపిస్తున్నది, నా మాట విను అని కర్ర పోటేసుకుంటూ వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళి మాయమైపోయాడు. ఇంకా చూడండి, మేన పళ్ళు పటపట కొరికింది. ఆ భర్త గారు బుగ్గల మీద 2 పోట్లు పొడిచింది. ఇంకెవరు లోకువా? ఆయనే లోకు గనక. ఏమయ్యా ఎంత చెప్పాను నేను, శివుడికి ఇచ్చి పెళ్లి చెయ్యొద్దు అంటే నా మాట నువ్వు వినవు, నీ కూతురు విందు. ఇప్పుడు నేనేం చెయ్యను, నా కూతురి మెడకు రాయి కట్టి సముద్రంలో అయినా పారేస్తాను, కొండమించి కిందకు దోసి చంపేస్తాను, లేదా విషం తాగి మేమిద్దరం చేస్తాం, అంతేగాని నా కూతుర్ని మాత్రం మాట వరసకు కూడా శివుడికి ఇవ్వను అంది. ఎంత గొప్ప అద్భుతమైందండి. 6వ శ్లోకంలో ఉంటుందండి, కూతురి మెడకి ఒక రాయి కట్టి సముద్రంలోనే పారేస్తాను, లేదా అడవిలోకి పోయి తపస్సు అయినా చేయమంటాను తప్ప శివుడికి ఇవ్వనంది ఆవిడ ఏకంగా అని వెంటనే కింద పడిపోయింది. ఇంతలో కూతురు వచ్చి ఏదో సముదాయించబోయింది. అమ్మా వాడెవడో మోసగాడే వచ్చి కొంప ముంచేశాడే బాబు, కుదిరిన పెళ్లి పాడు చేశాడే బాబు అంటూ ఉంటే ఇంక నేను విన్నాం అని ఆ క్షణమే మాసిపోయిన బట్టలు కట్టుకుంది, ఒళ్ళంతా బూడిద పూసుకుంది, జుట్టంతా చింపిరి కింద చేసుకుంది. అప్పటిదాకా జడేసుకున్నవాడు కాస్త ఆ జడంతా ఇప్పేసుకుందనమాట, విరబోసుకుని కోపగృహానికి వెళ్ళిపోయింది. పూర్వకాలంలో కోపం వస్తే కోపగృహం అని ఒక గృహం ఉండేది, ఆ ఇంట్లో ప్రవేశించేవారు. అసలు ఎన్నిళ్ళండి, వంటశాల ఒక విడిగా ఉండేది, వంట చేసే ఇల్లు. ఆ ఇల్లు అది కైలాస భవనం దగ్గర ఉండేది. స్నానం చేయడానికి ఇది ఇంత దూరం వచ్చేవారు. మళ్ళీ భోజనం చేయడానికి ఒక చోట, వంటిల్లు భోజనం ఇల్లు మళ్ళీ విడివిడిగా ఉండేవి. ఇది కాక విహరించే గృహం వేరుగా ఉండేది. అవన్నీ పక్కన పెడితే భార్యకి ఎప్పుడైనా కోపం వస్తే ప్రత్యేకంగా భర్తలు ఒక కోపగృహం కట్టించేవారు. అప్పుడు ఆ కోపగృహంలోకి వెళ్ళి ఇన్ బోర్డు పెట్టుకుందంటే భార్యకి కోపం వచ్చింది అని అర్థం అన్నమాట. అసలు కోపగృహాల, ఇక్కడ వంట ఇక్కడ పెంట, ఇదే వంటిల్లు పక్కనే బాత్రూమ్, పైగా అటాచ్డ్ అని దానికి ఒక పేరు, పైగా కర్మ బెత్తెడు కొంపలో. ఈ కంపార్ట్మెంట్లో బతుకుతున్నాం కాబట్టి మనకు కోపగృహం గురించి తెలియదు, కానీ
ఖచ్చితంగా పూర్వకాలంలో కోపగృహం ఒకటి ఉండేదన్నమాట. చక్క చద్దన్నాలు ఇల్లు అనేవారు ఉండేవి మా చిన్నప్పుడు. మాకు లంకంత కొంప ఉండేదని చెప్పాక అప్పట్లో. అందులో ఒక ప్రత్యేకంగా 4 గదులు వాటా సద్దెన్నాల కోసం పెట్టేవారు. పొద్దున్నే సద్దెన్నాలు అందులో పెడితే అందులో తినేసిన వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కుని మళ్ళీ మడిగట్టుకున్న వాడిని ముట్టుకోకూడదు. అది సద్దెన్నం కొంప. ఇప్పుడు సద్దెన్నం తిననివాడు ఎవడన్నా ఉన్నాడా? మేము సద్దెన్నం తింటలేదంటున్నారు కానీ అందరూ సద్దెన్నమే తింటున్నారు. తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకు తింటూ ఉంటే సద్దెన్నం పెట్టి కాకేంటది. ఓసారి ఆ మధ్యన అమెరికాలో ఒక ఆవిడ శనివారం నాడు సాంబారు పెట్టింది. ఎంత రుచిగా ఉందో, అద్భుతంగా ఉంది. ఆ సాంబారు తిని తెగమెచ్చేసుకున్నాను. మళ్ళీ శనివారం కూడా సాంబారే పోసింది ఆవిడ. కిందటి శనివారం సాంబార్ అంత రుచిగా ఉంది, ఇవాళ ఎలా ఉంది ఏమిటంటే, అలా అంటారేటండి, ఆ సాంబారేగా ఫ్రిడ్జ్లో పెట్టి తీసి వేడి చేసి పోసా అంది. ఆ సాంబారే మళ్ళీ వచ్చే శనివారం నాడు వేడి చేసి పోస్తే అది ఏం తాగుతాం కర్మ. కాబట్టి అదే సద్దన్నం పెట్టంటే ఫ్రిడ్జ్ అని పేరు పెడుతున్నారు కానీ పరమ దరిద్ర పదార్థాలు అందులో ఉంటాయన్నమాట. 25 సంవత్సరాల క్రితం సద్దన్నం అందులో ఉంటుంది. ఆవకాయ కూడా ఫ్రిడ్జ్లో పెడతాడు. వీడి మోహన్ తగలయ్యా అని నేను అనలేదు, వ్యాసుడు అన్నాడు. ఆవకాయ ఎవడన్నా అసలు ఫ్రిడ్జ్లో పెడతాడా? చల్లదనం తగిలితే అది కంపైపోయి విషం అవుతుంది. ఆవకాయ అంటే వేడిలో ఉండాలి. బయట చక్క జాడీలో పెట్టి అటకం ఏదో ఇంకో చోట పెట్టి తినాలి తప్ప ఆవకాయ, దబ్బకాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, వీడి మొహం పచ్చడి అన్నీ ఆ ఫ్రిడ్జ్లో పెట్టి బయటికి తీసి రాగా అని ఎదుగో గురువుగారిని వేస్తే ఈ ముద్ద తిన్నవాడు ఇంటికి వచ్చిన తర్వాత 3 రోజులు ముద్దులో పడుకోక ఏమవుతాడు? అన్నీ దరిద్రపు తిళ్ళే తింటున్నాం, అనారోగ్యపు తిళ్ళు తింటున్నాం. కొత్తగా తాజాగా వండుకు తినే యోగం లేనప్పుడు ఎంత సంపాదిస్తే ఆ సంపాదనలో ఉపయోగం ఉంది? హాయిగా దర్జాగా ఏ రోజుగా రోజు తాజా ఉప్మా, తాజా సాంబార్ ఇడ్లీ, మళ్ళీ పొద్దున సాంబారు సాయంత్రం వేడి చేసి ఇవ్వకుండా తింటూ ఉంటే ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట. కాబట్టి ఎందుకు చెప్తానంటే ఆ రోజుల్లో కోపగృహంలో ప్రవేశించేవారనమాట. అందులోకి వెళ్ళి భార్య పెడితే అప్పుడు భర్తగా 2వ గంటడికి తెలియకుండా మళ్ళీ అలా ఇలా చూసుకుని ఆ ఇంట్లోకి వెళ్ళి కాళ్ళు పట్టుకుని సతియే గులహ లక్ష్మియే అని పాడి, సతి అంటే గృహలక్ష్మి అనమాట. అంతే, గృహలక్ష్మి నువ్వు, నీ కాళ్ళు పట్టుకుంటాను, నీకు పుణ్యం ఉంటుంది, నా పరువు తీయకు, కావాలంటే ఏ పనైనా చేసి పెడతానని బతిమాలుకొని మొత్తం మీద ఆవిడ్ని కోపం నుంచి వినివర్తురాలని చేసి ఇంటికి తీసుకురావాలి. ఆవిడ కోపం తగ్గించాలి, ఇది ధర్మం. ఈవిడ కోపగృహానికి వెళ్ళిపోతే హిమవంతుడు ఇప్పుడు నేను వెళ్ళనమ్మా అన్నట్టు పార్వతితో పెడితే తన్నేటట్టుంది. మీ అమ్మ కోపాన్ని ఎప్పట్లో నేను తగ్గించలేను, ఏం జరిగితే జరుగుతుంది అని నిరాశగా ఓ పక్క వెళ్ళిపోయాడు. పాప ఆయన దుఃఖంతో వెళ్ళిపోయాడు. కర్మయోగం రేపో మాపో సప్తర్షులు రావాలి. ఈలోపు ఇంత గందరగోళం జరిగిపోయింది. ఇది దేవతల పన్నాగంట. పన్నగధురుడికి ఈ పన్నాగం తప్పలేదు. పార్వతి దుఃఖంలో పడిపోయింది. ఇప్పుడు శివుడు కైలాసానికి వెళ్ళి, ఆహా ఈశ్వర ఏమిటి కర్మయోగం, నా పెళ్ళి నేనే చెడగొట్టుకున్నాను అని శివుడు తానే తలుచుకున్నాడు. మళ్ళీ వెంటనే లౌకికాచారాన్ని ఆశ్రయించి సప్తఋషుల్ని పిలిచాడు. సప్తఋషులారా తొందరగా రండి అనగానే మళ్ళీ ప్రత్యక్షమయ్యారు వారు. స్వామి రేపే వెడదాం అనుకుంటున్నామంటే, ఏం పెడతారు నాయనా, మీరు వెళ్ళేలోపు జరగవలసిన అనర్థం జరిగింది, అయినా చెబుతున్నాను, మీరిప్పుడు మహోపకారం చెయ్యాలి. దుర్మార్గుడైన తారకాసురుడి బాధ నుంచి రక్షించమని దేవతలు ప్రార్థిస్తే కదా ఈ కళ్యాణం అనే ఘట్టం ఏర్పడింది. ఈ సమయంలో మళ్ళీ ఈ దేవతలే వచ్చి కాళ్ళు పట్టుకుని నా పెళ్ళి నన్నే చెడగొట్టుకోమంటే నన్ను నేను తిట్టుకున్నాను. తిట్టుకుని ఆత్మనింద వల్ల పుణ్యము, పరనింద వల్ల పాపము వస్తుందని లోకానికి తెలియజేయడానికి నన్ను నేనే తిట్టుకున్నాను. ఇది ఒక గొప్ప మంచి మాట అన్నాడండి ఆయన. ఆత్మనిందకి పరనిందకి ఓ తేడా ఉందట. ఆత్మనింద వల్ల లాభం ఏమిటనమాట? పరనింద వినాశాయ. ఇతరులను నిందిస్తూ ఉంటే, రోజు పక్కవాడినే తిడుతూ ఉంటే, పొద్దున సాయంకాలం దాకా వాడిని తిడుతూ ఉంటే ఈ పరనింద వల్ల సర్వనాశనం అయిపోతాడు. కానీ స్వనింద యశసే మత, తనను తాను తిట్టుకుంటే కీర్తి వస్తుందిట. అందుకని కూడా శివుడు చెప్పాడు, నన్ను నేను తిట్టుకున్నాను, నన్ను నేను తిట్టుకుని దేవతలకి వరం ఇచ్చాను కనుక ఆ వరాన్ని నిలబెట్టుకున్నాను, పెళ్ళి ఆపుకున్నాను. ఇప్పుడు ఈ పెళ్ళి ఆగిపోతే నాకు బెంగ ఉంది. పార్వతి లేనిది ఒక క్షణం బతకలేను. పార్వతి నా ఆత్మ. పార్వతితో కళ్యాణం అవ్వకపోతే తారకాసుర వధ జరగదు, అనర్థం జరుగుతుంది. ఇప్పుడేమో మేనాదేవి నా మీద కోపంతో తన కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేయనని చెప్పి కోపగృహంలో ప్రవేశించింది. మీరు ఆలస్యం చేయకుండా, రేపు మాపు అనకుండా ఈ క్షణమే వెళ్ళిపోండి, హిమవంతుడి దగ్గరికి వెళ్ళండి, మీ శక్తియుక్తులన్నీ వినియోగించండి, మా కళ్యాణం మాత్రం జరిపించండి అనగానే పరమేశ్వరి ఇంత పని చేసావా, మేము ఇప్పటికే చాలాసార్లు నచ్చ చెప్పాం, ఇప్పుడు మళ్ళీ మొదలుకు వచ్చిందన్నమాట వ్యవహారం,
అని వాళ్ళు ఇంకా ఆలస్యం చేయకుండా ఆ క్షణమే ఓం నమ శివాయై చ నమ శివాయ అనుకుంటూ బయలుదేరారు. శివనామస్మరణం చేస్తేనే మళ్ళీ ఆ పని చక్కబడుతుంది. పాడైపోయిన పని బాగుపడాలంటే, నెరవేరని కార్యం నెరవేరాలంటే, చాలా కష్టమైన పని సులభంగా అవ్వాలంటే శివనామస్మరణం చెయ్యాలి. శివ శివ అనే 2 అక్షరాలు నిరంతరం నాలుక మీద ఉంటే వాడు ఏమనుకుంటే పని అవుతుందట. అనయంబు శివ అను అక్షరద్వయమును, అనయము అంటే ఎల్లవేళలా, శివ అనే 2 అక్షరాలని, అక్షరద్వయము అంటే 2 అక్షరాలన్నమాట, 2 అక్షరాలని నాలుక మీద పెట్టుకున్నవాడికి కార్యక్రమాల్లో తిరుగుండదట. అందువల్ల కార్యక్రమం తప్పకవ్వాలి, మేము అనుకున్న పని నెరవేరాలి అనుకుంటే శివ శివ అనుకోవాలి. పూర్వం అలా అనుకునేవారు అనమాట. శివ 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 అంటూ నిరంతరం అంటూనే ఉండేవారు కొందరు. ఇప్పుడు మనకి ఆయన పేరేంటి రామ్సేట్ వచ్చారో లేదో తెలియదు కానీ ఇక్కడ వాళ్ళకు వచ్చిన ఆశ్రమం ఉంది. దాని మహానుభావుడు ఎల్లారెడ్డిపేట అని వరంగల్కి దగ్గరలో ఆ కరీంనగర్ జిల్లాలో ఒక పల్లెటూరు ఉంది. సరే వచ్చితే చాలా సంతోషం. మహానుభావుడు ఆయన అంటే నాకు చాలా గౌరవం. ఆ ఊరికి నేను ఎప్పుడో 2007లో ఉపన్యాసానికి వెళ్ళాను. 2007 అక్కడ గోవిందరాజులు గారు ఒక మహానుభావుడు ఉన్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన గురించి తెలియలేదు కానీ ఆయన అప్పటికే 100 ఏళ్ళు, ఇప్పుడు 108 ఏళ్ళు, 104 ఏళ్ళు, మొత్తం మీద 104 దాటినవాడు. ఆ పుణ్యాత్ముడు అక్కడ ఒక ఆశ్రమ స్థాపన చేశారు. ఆయన గురించి రామశెట్టిని వెళ్ళి అడుగుదాం మనం. ఇప్పుడు ప్రస్తుతం వయస్సు ఎంతో ఏమిటో. ఆయనండి ఎంత 105 వెళ్ళిపోయారు ఆయన. వెళ్ళిపోయారని తెలియదు నాకు, కానీ ఆ వార్త తెలియలేదుగా. 105 ఏళ్ళు అండి ఆయనకి. నేను వెళ్ళే నాటికి ఇంకా అప్పటికి ఇంచుమించుగా 2007 నాటి మాట కదా, అంటే 15 ఏళ్ల క్రితం మాట. కర్రబడ్డట్టు పడేవాడు, కాళ్ళకి దండం పెట్టేవాడు ఆయన. అటువంటి సాధువులు చాలా అరుదుగా ఉంటారు. ఈ ప్రపంచంలో ఋషులు ఎలా ఉంటారో నిరూపించిన వాడు ఆయన. గృహస్థాశ్రమంలో ఉన్న ఋషి, అత్యద్భుతమైన తపశ్శక్తి కలిగిన వాడు. తన తపశ్శక్తితో ఎన్నో చోట్ల ఆశ్రమాలు స్థాపించాడు. ఉజ్జయినిలో ఉంది వాళ్ళ ఆశ్రమం. ఇక్కడ కాశీలో కరివన సత్రం పక్కనే ఉంటుంది. ఆ ఆశ్రమం పేరంటే చెప్పరు కానీ హరాసాంబ హరాసాంబ అంటే తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ 24 గంటలు హరాసాంబ హరాసాంబ అని భజన జరుగుతుందన్నమాట. అంత ఆశ్రమం స్థాపించాడు. ఆయన దగ్గర ఆస్తి లేదు కానీ ఇన్ని ఆశ్రమాలు స్థాపించాడు. ఎప్పుడు వెళ్ళినా కాళ్ళకి దండం పెట్టేవాడు. ఎందుకు చెప్తానంటే ఆయన ఇన్ని ఆశ్రమాలు స్థాపించి ఎప్పుడు నోట్లో శివ శివ అనేవాడు ఆయన. నాకు దండం పెట్టినప్పుడల్లా భాగవత సప్తాహం చేసాం అక్కడ ఆ పల్లెటూళ్ళలో. ఎంత విచిత్రమైన ఊళ్ళు, అలాంటి ఊళ్ళు ఎన్నో ఉన్నాయి. తెలంగాణలో మారుమూల ప్రాంతాలు చాలా ఉన్నాయండోయ్. అద్భుతమైన పల్లెలు అవి. ఆ పల్లెల్లో పరమ యోగులు ఋషులు ఉన్నారు. అందులో ఈయన ఒక ఋషి ఇప్పుడు వెళ్ళిపోయాడని ఇప్పుడే వాళ్ళు చెప్తున్నారు. 105 ఏళ్ల వయసులో వెళ్ళిపోయారటైనా. నేను 2010లో అస్సాములో గౌహతిలో కార్యక్రమం చేసిన తర్వాత అప్పుడు బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో చాలా అద్భుతమైన కార్యక్రమం చేసాం. అవన్నీ తిరిగి వచ్చిన తర్వాత రాగానే మా అమ్మాయి వెంటనే కాశీ వెళ్ళిపోవాలంది. అప్పటికప్పుడు తత్కాల టికెట్ తీసుకుని మే నెలలో వచ్చాం. మే నెలలో హఠాత్తుగా రాగానే ఈయనకి రామశెట్టికి ఫోన్ చేస్తే దగ్గరుండి పాప ఆయన ఆశ్రమానికి తీసుకెళ్ళాడు. ఆ పైన రూములు మొత్తం మాకే, మేము వెళితే ఎవరు కాదంటారు, మా ఇల్లేమి ఇది ఉండిపోండి అన్నాడు ఆయన. ఒక్క క్షణం కూడానండి శివ అనకుండా ఉండడు ఆయన. హరా సాంబ శివ శివ. ఆ రామశెట్టి నోట్లోంచి శివనామస్మరణ తప్ప ఇంకోటి రాదు. ఫోన్ చేస్తే శివ అంటాడు, అన్నం తింటూ ఉంటే హర అంటాడు ఆయన. ఆయన వాళ్ళు వస్తే ఆయన ఒకసారి చూడండి ఇంతే పొట్టిగా ఉంటాడు ఆయన, చాలా గొప్పవాడు అనమాట. అలా నిరంతరం శివనామస్మరణం చేసేటటువంటి పుణ్యాత్ములు శివుడు కాకి అవుతారని ఒకసారి ఆలోచించండి. అలాంటి వాళ్ళు ఉన్నారు ఈ కాశీలో. వాళ్ళు సాధకులంటే అసలు ఆయన కోపం రాదు. ఆయన కోపం రావడం చూడలేదు నేను. ఎందుకంటే నేను అస్తమాటు ఫోన్ ఎత్తాను కదా, నా ఫోన్ ఎత్తేస్తే ఎత్తవా అని ఒక్కనాడు అండి ఆయన. పాపం వాళ్ళ సాధకులు రావద్దన్నంత మాత్రం చేత అలిగి గురువుగారు పురాణం వినడానికి రావడం మానేసినటువంటి వాళ్ళ సాధకుల. వాళ్ళు కాశీలో ఉన్నవాటి, మూసీలో ఉన్నవాటి. కోపం తగ్గించుకోవాలి కాశీలో ఉన్నప్పుడు. కాశీలో కోపం పొందామా ఇక ఆ వ్యక్తికి మోక్షం రాదట. క్రోధము ఎంత ప్రమాదకరమైనదో వేదవ్యాసుడు నిరూపించాడు లేదా? వ్యాసుడంతటి వాడు కాశీ వచ్చాడు, 7 రోజులు అన్నం దొరకలేదు. ఇంకా మీరెవరో అన్నం తింటూ ఉంటే పక్కవాడు గింటే అట్ట ఒకళ్ళిద్దరిని, అంత మాత్రానికే యాత్రకు రామంటున్నారు వాళ్ళు. కానీ కాశీలో శివుడిని అలా అనలా. ఛీ పో అన్నారు కొంతమంది. కొక్కుంది అని బోర్డు పెట్టింది ఒక ఆవిడ. ద్వాహ్కవాటంబు తెరవదు వనితయోర్తు అన్నాడు భీమేశ్వర పురాణంలో. అసలు తలుపే తీయదట ఒక ఆవిడ. తలుపు మీద కొడితే తలుపులు పగిలితే తంతానంది ఒక ఆవిడ. ఇంతలా ఉన్నావు, శిష్యులతో ముష్టెత్తుకోవడానికి సిగ్గులేదా అంది ఒక ఆవిడ.
వ్యాసుడిని ఎన్ని మాటలు మాట్లాడారండి పాపం. వ్యాసుడు అంతటి వాణ్ణి, 18 పురాణాలు రాసిన వాణ్ణి, అంత జగద్గురువుని పట్టుకుని తిట్టారు. దాంతో వ్యాసుడికి కోపం వచ్చింది. కోపం రావడంలో కాశీలోకి రాకుండా అవతలకు పొమ్మన్నాడు శివుడు అంతటి వాడు. వ్యాసుడికే దిక్కు లేకుండా పోయింది. ఆయన గొప్పవాడు కాబట్టి ఏదో తపస్సు చేసి అందులోంచి బయటపడ్డాడు. కాబట్టి కాశీ వచ్చాక వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో అన్నారు, తిట్టారు అనే కోపం పొందకండి సుమా. ఈ కోపాలు తాపాలు విడిచిపెడితేనే బాగుపడతాం. భోజనం దగ్గర ఎవడైనా మిమ్మల్ని పొరపాటున బెడబట్టి గంటాడంటే అది మీ పుణ్యం అన్నమాట. పార్వతి మిమ్మల్ని అలా పరీక్షించి మళ్ళీ అన్నం పెడుతోందని అర్థం. అది దృష్టిలో పెట్టుకోండి. క్షణికోద్రేకం పొందామా ఇంకా శాశ్వతంగా మోక్షానికి దూరం అయిపోతాం అన్నమాట. క్రోధం మహాప్రమాదకరమైనది. క్రోధమ తపముంజరచును, క్రోధమ అణిమాదులైన గుణముల బాపున్, క్రోధమ సకలంబునకున్ బాధియగున్, క్రోధిగా తపస్వికి జన్నే అంటాడు నన్నయ్య గారు ఆదిపర్వంలో. క్రోధం తపస్సుని పాడు చేస్తుంది, అష్టసిద్ధులను దూరం చేస్తుంది, సర్వనాశనం చేస్తుంది కోపం. కాబట్టి తపస్సు చేసేవాడు ఎప్పుడూ కోపం పొందకూడదు. కోపం పొందకుండా ఉండాలంటే ఆహారం తగ్గించాలి. అల్పాహారీ తపోధన. తపస్సు చేస్తే కోపం తగ్గుతుంది. తపస్సు చేయాలంటే అల్పాహారి అవ్వాలి. అల్పాహారి అంటే ఓ పిచ్చైన అర్థం చెప్పాడు. అన్నం తినడం తగ్గించి 4 ఇడ్లీ తినేవాడు అర ఇడ్లీ తిని బక్కచిక్కి చచ్చిపోతారు. అల్పాహారము అంటే అన్నం తగ్గించమని కాదు, తినేదాన్ని 4వ వంతు కుదించమని కాదు. అల్పహింసతో కూడిన ఆహారమును తినుట అల్పాహారము అంటే. అనగా చేపల్ని బరాబరా రుద్ది చంపేస్తూ ఉంటే ఎంతో గిజగిజలాడిపోయి చచ్చిపోతాయి. పటా 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 మేకని మాంసం కొట్టి 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 కైమా కొట్టి ముక్కలు కొట్టి వండితే అది ఘోర హింస. ఆవుని ఇలా మెడ కోసేసి వదిలేసి రక్తం కారిపోతూ ఉంటే ఏడుస్తూ ఉంటే దాన్ని కోసుకు తింటే అది ఘోర హింస. అలాంటి ఆహారం భయంకర ఆహారం, అధికాహారం. అల్పాహారం అంటే ఎక్కువ హింస పడకుండా వచ్చే ఆహారం. పొలం కోసేస్తే ఆ కంకులకి ఇబ్బంది రాదట, ఎందుకంటే ఈ గింజలు వేస్తే మళ్ళీ బతుకుతాయి కనుక. కానీ చచ్చిపోయిన అవు బతుకుతుందా? బతకదు. అదే మీరు పొలం కొయ్యండి, ఆ పొలానికి కలిగే బాధ ఇంతే ఆ గరికకి. కానీ ఆ గింజలు వేస్తే అవి మళ్ళీ బతుకుతాయి. అవి కడుపులోకి వెళ్ళినా మన్నీ బతికిస్తాయి, వాటిని బతికిస్తాయి. చెట్టు ఆకులు కొయ్యండి, తోటకూర ఆకులు కొయ్యండి, ఆ కింద కాడొక్కటి వేళ్ళున్నది నాటితే మళ్ళీ బతుకుతుంది అది. కాబట్టి దాని హింస తక్కువ హింస, అల్పహింస అది. ఒక మామిడి పండుకొస్తే దాని గురికే ఒక పెసరు ఓ వెంట్రుకు పీకితే ఓ రవ్వంత చిటుక్కుని కలిగేంత బాధ కంటే ఎక్కువ బాధ కలగదు. కాబట్టి ఓ మామిడికాయ కోసుకుంటే అది అల్పహింసతో కూడినది. అందుకని శాకాహారం హింస ఉన్నప్పటికీ అల్పహింసట. అల్పహింసతో కూడిన ఆహారం అల్పాహారము. ఇది మనకు నిజంగా శాస్త్రాలు చెప్పినటువంటి నిర్వచనం. అలాంటి ఆహారం తిన్నవాడు ఉంటాడే. అందుకే చిరుధాన్యాలు తినండి, ఆ నానబెట్టుకున్న పెసలు తినండి, అవి తినండి, ఇవి తినండి, పప్పు తినండి అంటే ఇవన్నీ తింటే ఆహారం వల్ల శరీరానికి కాంతి వస్తుంది, బలం వస్తుంది, దానివల్ల తపస్సు చేయగలుగుతాడు. అదే ఈ మాంసము లేకపోతే చేపలు బాగా వెల్లుల్లి మసాలాలు ఇవి తిన్న రోజున మీరు 5 నిమిషాలు జపం చేయండి, లోపల నుంచి దరిద్రపు తేనుపులు వచ్చేస్తాయి అని వచ్చేస్తాయి. దానివల్ల తినలేము, చెయ్యలేము, మనం జపం చేయలేము. అది కూడా అనారోగ్యమే. అంటే ఆహారాన్ని ఇప్పుడు పాడు చేసుకోమని నేను ఎవరికి చెప్పట్లా. తపస్సు చెయ్యాలనుకున్నటువంటి వాళ్ళు ఆహార నియంత్రణ పెట్టుకోమంటున్నాను నేను, అంతే తప్ప మా చేపల గురించి విమర్శిస్తాం అనొద్దు. చేపల గురించి కాదు, పాపల గురించి కాదు, పాపం గురించి చెప్పడం తప్పదు కనుక ధర్మశాస్త్రం చెప్పవలసి వస్తుంది. అల్పహింసతో కూడిన ఆహారం మంచిది తపస్సు చేసుకునేవాడికి. ఉత్తప్పుడు ఎవడేం తింటాడో అది మాకెందుకు, మాకు దాంతో సంబంధంలా. ఇలాంటి క్షేత్రములో ఉన్నప్పుడు అంత జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు వాడికి లాభం వస్తుంది, వాడిలో శాంతగుణం వస్తుంది. ఇవి దృష్టిలో పెట్టుకోవాలి మనం. అప్పుడు మనకి క్రోధం తొలగిపోతుంది. క్రోధం తొలగిపోతే గ్యారంటీగా ఈ జన్మలోనో వచ్చే జన్మలోనో ముక్తి వస్తుందన్నమాట. అందువల్ల మహానుభావులైనటువంటి సప్త ఋషులు శివనామస్మరణం అందుకు చేశారు. వాళ్ళు శివనామస్మరణమే తపస్సు అనుకున్నారు. ఓం నమశివాయ చ నమశివాయ అనుకున్నారు. టక్కన భూలోకానికి వచ్చేశారు. హిమవంతుని దగ్గరికి వచ్చారు. హిమవంతుడు ఓ పక్కన చాలా బాధపడిపోతున్నాడు, మానసిక వేదనతో ఉన్నాడు. అయ్యో ఏమిట్రా ఈ కూతురు పెళ్ళి ఇలా జరుగుతోంది, ఎన్నిసార్లు కుదురుతుంది, ఎన్నిసార్లు చెడిపోతుంది, ఎప్పటికప్పుడు మనస్సు మా ఆవిడికి చెడిపోతోంది, నాకు చెడిపోతోంది, ఈ వ్యధ ఏమిటి, ఈ కథ ఏమిటి అనుకుంటున్న సమయంలో ఈ సప్తఋషులు వచ్చారుగా. మనస్సు పూజించంటోంది, ఓ పక్కన మళ్ళీ మనస్సులోనే వేదన ఉన్నది. ఈ ఏకకాలంలో ఆవేదన వారి మీద భక్తి రెండూ ముప్పిరిగొనగా హిమవంతుడు ఆ ఋషులకు నమస్కరించాడు.
ఒంటరిగా వచ్చి నమస్కరించాడు. భార్య కోపగృహంలో ఉంది. అందుకని వాళ్ళ దగ్గరకు వచ్చి ఆసనమిచ్చి కూర్చోబెట్టాడు. సప్తైతే సూర్య సంకాశాః సమాయాంతి మదంతికే పూజా కార్యా ప్రయత్నేన మునీనాంచమయా అధునా. మహానుభావులారా, మీరు ఏడుగురు సూర్యుల వలె వెలిగిపోతున్నారు. ఆ సూర్యుడి పక్కన సంధ్యాదేవిలాగా ఈ పుణ్యాత్పురాలు అరుంధతి వెలిగిపోతున్నది. మహానుభావులు నా ఇంటికి ఈ పూట వచ్చారు కనుక మిమ్మల్ని అందరినీ పూజించాలి. ఇంటికి మహాత్ములు వస్తే తప్పక పూజించాలి, పూజించి తీరాలి. మేమంతా అదృష్టవంతులం. 1000 సంవత్సరాలు తపస్సు చేసిన ఋషులు గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళ ఇంటికి వస్తే ఈ గృహస్థుడికి ఆ 1000 సంవత్సరాలు తపస్సు చేసిన వాళ్ళకు వచ్చిన పుణ్యమంతా వచ్చేస్తుందట. ఒక ఆయన ఉన్నాడండి, ఆయన 1000 ఏళ్ళు తపస్సు చేశాడండి. ఈ తపస్సు చేసిన ఆయన మీ ఇంటికి వస్తే మీరు 1000 ఏళ్ళు తపస్సు చేయక్కర్లా, ఆయన అడుగు పెట్టడంతో మీరు కూడా 1000 సంవత్సరములు తపస్సు చేసిన ఫలితం పొందుతారు. అందుకని మహాత్ముల్ని ఇంటికి రమ్మనేవారు పూర్వం. మహాత్ముల పాదధూళి మన శిరస్సుకి తగిలిందంటే, మన ఇంటికి తగిలిందంటే మన ఇల్లు పవిత్రమవుతుంది. అందువల్ల ఎప్పుడైనా గురువులు మీ ఇంటికి వస్తే కాళ్ళు కడుక్కురండి అనకూడదు. లోపలికి వచ్చాక వాళ్ళు కాళ్ళు మనం కడగాలి. వాళ్ళ పాదధూళి ఇంట్లో పడితే ఇల్లు పవిత్రమవుతుంది, వాస్తు దోషాలు తొలగుతాయి. అదే సామాన్యులు ఉంటారు, వాళ్ళ దుమ్ము కనుక ఇంట్లో పడితే ఇల్లు దుమ్ము కొట్టుకుపోతుంది. అందుకని వాళ్ళని మాత్రం కాస్త కాళ్ళు కడుక్కురారా అని ఆయన అనాలన్నమాట. ఎవరిని లోపలికి రమ్మనాలి, ఎవరిని కాళ్ళు కడుక్కోకుండా రమ్మనాలి, ఎవరిని కాళ్ళు కడుక్కొని రమ్మనాలి అనేది ఒక ఔచిత్యంతో కూడిందనమాట. బాగా పాండిత్యం కలిగి నిరంతరం పురాణములు లేక వేదములు వీటినే లోకంగా భావించి బతుకుతున్న వాళ్ళ కాళ్ళు ఎప్పుడూ కడుక్కోకుండా లోపలికి అడుగు పెట్టాలి. వాడు కాళ్ళు బయట కడగకూడదు, వాళ్ళ కాళ్ళు లోపలే కడగాలి. వాళ్ళ పాదధూళి మహాద్భుతమైనది, పవిత్రమైనది. అదే వ్యసనపరులు, ఏనాడు పెద్దగా తపశ్శక్తి లేనటువంటి వాళ్ళు, సామాన్యులు, ముఖ్యంగా పరనింద చేసేవాళ్ళు, వాడి మీద వీడికి వీడి మీద వాడికి కొండేలు చెప్పేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం బయటే చెంబుడు నీళ్ళు ఇచ్చి కాళ్ళు కడుక్కున్నాక అప్పుడు లోపలికి రమ్మనాలి. పరమదయానిధే పతిత పావన నామహరే యటంచు సుస్థిరమతులై సదా భజన చేయు మహాత్ముల పాదధూళినా శిరమునదాల్తు మీరటకు చేరకుడంచు యముండు కింకరోత్కరమున కానతిచ్చునట దాశరథీ కరుణాపయోనిధి. ఎప్పుడో గోపన్న గారు చెప్పారా లేదా రామదాస్ గారు? దాశరథి కరుణాపయోనిధి అనే శతకంలో అద్భుతమైన భజన రాశాడు ఆయన. యముడు యమకింకరుల్ని పిలిచాడు. ఓ యమకింకరులారా, రోజు రామ పరమదయానిధి పతితులైన పావనులను చేసే మహానుభావ, పరమ పాపాత్ముల్ని కూడా పవిత్రులు చేసే మహానుభావ అంటూ నీ నామస్మరణం చేసేవాళ్ళు ఉంటారే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. రామనామస్మరణం చేసేవాళ్ళు ఎప్పుడు గొప్పవాళ్ళు. ఇలా రామనామస్మరణం చేసే మహానుభావుల పాదాల కింద ఉన్న దుమ్ము నా నెత్తి మీద చల్లుకుంటానని యముడు అన్నట్ట. ఈ మాట అన్నది యముడు పోని. మీకు ఈ పాటికి అర్థమైందా? రోజు రామ, కోదండరామ, పరమ పవిత్రుడా, దయాస్వరూపుడా అంటూ రాముణ్ణి ఒక ఆయన తలుచుకున్నాడు, రాముణ్ణి సేవించాడు. అటువంటి మహాత్ముడి యొక్క పాదధూళి యముడు తన శిరస్సును జల్లుకుంటాట. జల్లుకోవడమే కాదు, అలాంటి మహాత్ముల్ని నా దగ్గరికి తీసుకురాకండి, రామనామస్మరణం ఏనాడు చెయ్యని పరమ పాపాత్ముల పెడరెక్కలు విరిచి కట్టి కొట్టి తెచ్చి నా పాదాల దగ్గర పెట్టండి అంటాడు ఆయన. అది నామస్మరణం యొక్క గొప్ప శక్తి. అందుకే నామస్మరణాత్, నామస్మరణమున కంటే అన్యోపాయం మరి ఒక ఉపాయము లేదు 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 పొమ్మన్నారు. నామస్మరణాత్ అన్యోపాయం, నామస్మరణాద్ అన్యోపాయం. ఈ మధ్యన కొంతమంది చదివేటప్పుడు నామస్మరణ ధన్యోపాయం అంటున్నారు. ఈ ధన్యోపాయం ఏంటో ఈ మధ్య ఐదేరు గొడవ. దానికి ఏమర్థం ఉందో ఇప్పటికీ ఎవరికి తెలియదు, ఎందుకంటే అది ఏ భక్తో ఏ విభక్తో తెలియదు. కాబట్టి నామస్మరణాత్ అన్యోపాయం అన్నమాట. సరే, ఇదో పక్కన పెడితే
ఎప్పుడూ శివనామస్మరణం చేయటం ఎంత లాభం ఇప్పుడు మీకు అర్థమైందిగా. అందుకే శివనామస్మరణం చేసుకుంటూ సప్తఋషులు వచ్చారు కనుకే ఆ సప్తఋషుల యొక్క పాదధూళి నా ఇంట్లో పడితే నా ఇల్లు పవిత్రం అవుతుంది అంటున్నాడు ఆయన. మీరు మహాతపస్సు చేశారు, పైగా శివనామస్మరణంతో వచ్చారు. ఇప్పుడు నా ఇంట్లోకి మీరు అడుగు పెట్టారు. అడుగు పెట్టగానే నా ఇల్లే కైలాసం అయిపోయింది, నా ఇల్లే వైకుంఠం అయిపోయింది, పరమ పవిత్రమయ్యింది. ఈరోజు నేను మహాత్ముణ్ణి అయ్యాను, ఎంతో పూర్వం మహాత్ముణ్ణి కాదు అని పిలిచి వారిని లోపల కూర్చోబెట్టి ఆసనాలిచ్చి యథాశక్తిగా అర్చన చేశాడు. నేను ధన్యుణ్ణి, కృతకృత్యుణ్ణి, సఫలమయ్యింది నా జీవితం, వచ్చిన పని చెప్పండి అనగా వాళ్ళు అన్నారు, నాయన హిమవాన్, నువ్వు కారణజన్ముడివి, డైరెక్ట్గా విష్ణు స్వరూపుడివి. విష్ణువు తన దివ్యశక్తితో నిన్ను సృష్టించాడు అంటే నువ్వు విష్ణుపుత్రుడివి, విష్ణువు నుంచి వచ్చావు కాబట్టి విష్ణు అవతార స్వరూపుడు. ఆయనకు వేరే తండ్రి లేడంటో హిమవంతుడికి. హిమవంతుడు విష్ణు స్వరూపుడని ప్రారంభంలో చెప్పారుగా. విష్ణువు ఒకప్పుడు తన శరీరములో ఒక కదలిక చేసి ఆ కదలిక నుంచి తన అంశతో ఇతను సృష్టించాడు. అందుకే విష్ణోరంశో జాతః, విష్ణువు యొక్క అంశ నుండి పుట్టాడు, ఏ తల్లి గర్భంలో ప్రవేశించి పుట్టలేదు. కాబట్టి ఆయన కూడా అయోనిజుడే, అంత గొప్పవాడు ఆయన. మేనాదేవి, ఈ ధన్య, కళావతి, ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఎలా అయితే అయోనిజలో అలాగే ఈయన కూడా అయోనిజుడు. మరి ఆయనకి తండ్రి ఎక్కడి నుంచి వచ్చాడో ఎలా వచ్చాడో తెలియట్లేదు కానీ, కాబట్టి ఆయన విష్ణు స్వరూపుడు, అంత గొప్పవాడు ఆయన. నువ్వు సామాన్యుడివి కాదు, నీ పూర్వజన్మ సుకృతం వల్ల నీకు మేన భార్య అయ్యింది, మీ ఇద్దరికి 9 కొడుకులు పుట్టారు. పరమ పవిత్రురాలు జగన్మాత తన అంశతో పార్వతిగా కూతురుగా పుట్టింది. ఆ పార్వతిని శివుడికిచ్చి పెళ్లి చెయ్యమని అడగడానికి, ముహూర్తం పెట్టడానికి మేము వచ్చాం అనగానే, అయ్యా మీకు నమస్కారం, చాలా గట్టిగా చెప్పాడండోయ్, ముఖం కందగడ్డలా చేసుకుని చెప్పాట. మంచి ఎర్రగా ఉన్నటువంటి వాళ్ళ ముఖం కోపం వచ్చినప్పుడు ఇంకా ఎర్రగా ఉంటుందండోయ్. కొంతమంది ముఖాలు ఎప్పుడూ ఒక రకంగానే ఉంటాయి, వాళ్ళు నవ్వుతున్నారో ఏడుస్తున్నారో తెలియదు, కానీ ఈయన ముఖం మాత్రం కోపం వచ్చినట్టు తెలిసిపోయింది, ఎర్రగా కందగడ్డ అయిపోయింది. మహాత్ములారా, మీరు చెప్పిన మాటని తిరస్కరిస్తున్నానని నన్ను ఏమి అనుకోకండి, మీరేం చెప్పినా వింటాను, కానీ ఇప్పుడు ప్రస్తుతం నా చేతిలో లేదన్నాడు ఆయన. పార్వతి పెళ్లి చేసే అధికారం నాకు లేకుండా అయిపోయింది, అసలు కర్తవ్యం నా చేతిలో లేదు, నా చేతిలోంచి ఎవరో లాగేసుకున్నారు. ప్రస్తుతం నేను నామకే వస్తే ప్రభువుని, మా ప్రభుని ప్రస్తుతం కోపగృహంలో ఉంది, మా ఆవిడికి చెప్పకుండా ఏమీ చేయలేను. అలా భార్యని గౌరవించాలని అర్థం చేసుకోండి. మా ఆవిడ ఏమైనా అనవచ్చుగాక, నేనే చేసేస్తా, తాంబూలం ఇచ్చాను తన్నుకు తావండి అనకూడదు. ఎప్పుడు భర్త భార్యని అంగీకరింపచేసి ఒప్పించి అప్పుడు కూతురు పెళ్లి చేయాలట అని నేను చెప్పలేదండోయ్. ఇందులో హిమవంతుడు చెప్పాడు, ఆ చెప్పింది వ్యాసుల వారు పురాణ రూపంలో శివపురాణంలో చెప్పారు. కాబట్టి ఎప్పుడైనా మీరు ఎవరైనా సరే మగవాళ్ళు మీ అమ్మాయికో అబ్బాయికో పెళ్లి చేసే ముందు మీ భార్యను ఒప్పించండి. ఆవిడకి ఇష్టం లేకపోతే సాధ్యమైనంత వరకు ఇష్టం అయ్యేలా చేయండి, ఆవిడకి బాధ కలిగించి ఏ పని చేయకూడదట. భార్యని బాధ పెడితే యావజ్జీవితం కష్టాలు వస్తాయని చెప్పారు. ఈ జన్మలోనే కాదు, వచ్చే జన్మలో కూడా మళ్ళీ నరకం వస్తుందిట. కాబట్టి అప్పుడప్పుడు భార్యామడికి పాదసేవ చేసేవాడు, భార్యని ఒప్పించేవాడు ఇహపరాలు రెండూ పొందుతాడు. భార్యని బాధ పెట్టిన వాడికి ఇహము లేదు పరము లేదు అని పురాణాల్లో చెప్పారు. శ్రీకృష్ణుడు ఏం చేశాడు? శ్రీకృష్ణుడిని సత్యభామ ఎడంకాలతో అలా తోపు తోసింది. నన్ను కాలుతో తోస్తావా, అందులో పోని కుడికాలు కాదు ఎడంకాలతో తోస్తావా, విడాక్ 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 కల్లా అనుంటే వాళ్ళ కృష్ణుని మనం తలుచుకునేవాళ్ళం కాదు. నన్ను భవదీయదాసుని మనంబున నెయ్యపు కెన్కబూని తాచినయది నాకు మన్ననయ్యా చెల్వగు నీ పద పల్లవంబు మత్తను పులకాగ్ర కంట కవితానముదాకి నన్నొచ్చు నల్చునే ననియద అల్కమానవు గదా ఇకనైనా హరాళ కొంతలా ఇది కొంచెం ఆదర్శంగా చప్పట్లు ఆడవాళ్ళు కొడుతున్నారు కానీ మగవాళ్ళు కొట్టరే, కొంచెం అందరూ కొట్టండి మరి. అప్పుడు నేనా ఈ పైన ఉన్నవాళ్ళు కూడా కొడితే సంతోషిస్తాను.
శ్రీకృష్ణుడు అంతటి వాడు ఎంత గొప్పవాడు. నను అంటే బ్రహ్మాది దేవతల చేత పూజలు అందుకునే అంత గొప్పవాణ్ణి, కానీ నీ దగ్గరకు వచ్చేసరికి భవదీయ దాసుని, నీకు మాత్రం పరమదాసుణ్ణి. నువ్వు కూడా కోపంతో కాదు, మనస్సులో ప్రేమ ఎక్కువైపోయినప్పుడే భార్య తంతుందిటండోయ్. భార్య తన్నిందంటే మనస్సులో భర్త మీద ప్రేమ ఎక్కువ ఉంది అని కృష్ణుడు చెప్పాడు. అంత ప్రేమ వల్ల ఎక్కడ నేను నీకు దూరం అయిపోతానోననే బెంగతో ఎడంకాలతో సుకుమారంగా సుతారంగా అలా ఒక తోపు తోసావు. అది తాచడం, అది నాకు మన్నన, అది గౌరవం. అది నిజంగా మెడలో దండేసి గౌరవించడం అంటే. అవార్డు అంటే ఇది. భార్య తన్నితే భర్తకి అవార్డు ఇచ్చినట్టుటండోయ్. అసలు గొప్ప గొప్ప అవార్డులు చాలా ఉన్నాయి కదా. ఆ అవార్డులన్నిటికంటే ఏది పద్మశ్రీ వంటి అవార్డుల కంటే భార్య తనడం గొప్ప అవార్డు అన్నాడు కృష్ణుడు. అందుకే మా వాళ్ళంతా కేవలం ఆ అవార్డులే పొందుతున్నారు ఇంట్లో అని నేను అనలేదు, వాళ్ళే చెప్పారు. ఆ అవార్డు చాలా గొప్పదట, అది మన్నన అన్నాడు. నీ పాదం చాలా సుకుమారంగా ఉంటుంది, చిగురుటాకులో ఉంటుంది, దాంతో నన్ను తన్నితే నాకేం నష్టం లేదు, కానీ నా శరీరానికి తగలడం వల్ల నీ కాలు ఎక్కడ కందిపోయిందో నొప్పి పుట్టిందో అని బాధపడుతున్నాను, ఇంకైనా కోపం మానవా అన్నాడు ఆయన. చూశారు, అసలు హిమవంతుడు ఏమన్నాడు, ఇప్పుడు మా ఆవిడ కోపగృహంలోకి వెళ్ళిందండి, ఆవిడ్ని ఇప్పుడు నేను ఒప్పించలేను, ఆవిడ్ని ఒప్పిస్తేనే ఈ పెళ్లి దొరుకుతుంది అనగా వెంటనే అరుంధతి కేసి తిరిగాడు. ఎవరు? వశిష్ఠుడు. వెంటనే అరుంధతికి అర్థమైపోయింది,